హాయ్ ఫ్రెండ్స్. సో ప్రో కబడ్డీ సీజన్ 2 యొక్క స్టార్టింగ్ డేట్ అనేది మనకైతే అఫీషియల్గా ప్రో కబడ్డీని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఆ డేట్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ మనకు ఎక్కడెక్కడ జరిగే ఛాన్సెస్ ఉన్నాయనేది సో మనమైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందుగా వచ్చేసి సో ప్రో కబడ్డీ సీజన్ 2 యొక్క స్టార్టింగ్ అనేది సో మీకైతే సెప్టెంబర్ 5 నుంచి అయితే అవుతుందని అయితే సో చాలామంది అయితే అన్నారు. కానీ సో మీకైతే మళ్ళీ ఆగస్ట్ 29 స్టార్ట్ అవుతుందని అయితే సో చెప్పడం జరిగింది. సో నిన్నటిదాకా సో ఇలా అయితే జరిగింది కాబట్టి సో ఫైనల్లీ ప్రో కబడ్డీ అయితే సో ఫైనల్లీ స్టార్టింగ్ డేట్ అయితే అనౌన్స్ చేసేసిందని చెప్పుకోవచ్చు. సో ఆగస్ట్ 29 ఫ్రైడే నాడు నుంచి సో మీకైతే పీకేఎల్ సీజన్ 2 అయితే స్టార్ట్ అవబోతుందని అయితే సో మీకైతే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసింది. కాబట్టి సో ఆగస్ట్ 29 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 2 అనేది స్టార్ట్ అయితే అవబోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే వెన్యూస్ విషయానికి వస్తే మాత్రం సో యాజ్ పర్ సోర్సెస్ కనుక చూసుకుంటే మాత్రం చెన్నై, హైదరాబాద్, నోయిడా, జైపూర్ అండ్ బెంగళూరులో వచ్చేసి ప్లే ఆఫ్ జరిగే ఛాన్సెస్ అనేవి సో ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. కాబట్టి సో మీకు యాజ్ పర్ సోర్సెస్ వచ్చేసి సో ఈ వెన్యూస్ అయితే ఫిక్స్ అయ్యాయని తెలుస్తుంది. కానీ ఇంకేం వెన్యూస్ గురించి అప్డేట్ అయితే రాలేదు. అండ్ ఆల్రెడీ మనకైతే స్టార్టింగ్ డేట్ గురించి అప్డేట్ అయితే వచ్చేసింది. కాబట్టి సో సో మీకైతే 1 or 2 డేస్లో వెన్యూస్కి సంబంధించి ఆర్ మనకు షెడ్యూల్కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి అండ్ ఫైనలీ ప్రో కబడ్డీ సీజన్ 2 వచ్చేసి స్టార్ట్ అయితే అవబోతుంది. కాబట్టి సో మీరు వచ్చేసి సో ఎంత ఎగ్జైటింగ్ ఉన్నారనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ వెన్యూస్కి అండ్ మనకు షెడ్యూల్కి సంబంధించిన అప్డేట్స్ మీరు ఇంకా మిస్ కావచ్చు అంటే మాత్రం సో ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మాత్రం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.